హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలా సతీష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా నా డైలీ మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. ఇలా మార్నింగ్ ధూప్ స్టిక్ వంటగదిలో పెట్టడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా స్నానం చేసుకుని దీపం పెట్టి వంట స్టార్ట్ చేస్తే ఎంతో హ్యాపీగా పని అవుతుంది. ఇలా కాకుండా లేచిన వెంటనే వంటగదిలో వంట స్టార్ట్ చేస్తే చిరాకుగా ఆ డే అంతా నెగిటివ్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చట్నీ చేస్తున్నాను. ఉప్మా విత్ చట్నీ. నేను మ్యాక్సిమం వంట అంతా స్టీల్ అండ్ మట్టి పాత్రలోనే చేస్తాను. ఎందుకంటే మట్టి పాత్రలు స్టీల్లో యూస్ చేయడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఉప్మాకు కూడా నేను రెడీ చేస్తున్నానండి. మన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వడం వల్ల మనం చాలా హ్యాపీగా ఉంటామనేది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే పురాతనం వాళ్ళందరూ కూడా ఎక్కువగా మట్టి పాత్రలోనే వంట చేస్తూ ఉండేవారు. ఉదయం కిచెన్ వర్క్ చేస్తూ అయినా, ఇంటి పనులు చేసుకుంటూ అయినా మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం చాలామంది. నేను అలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు చేస్తున్న మన ఈ చిన్ని కష్టం రేపటి మన పీస్ఫుల్ లైఫ్ కోసమే కదండి. నాకైతే మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ఒక పెద్ద సక్సెస్సే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఈ రోజుల్లో చాలామందికి ఇది లేకపోవడం బాధాకరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో ప్రశాంతంగా బతకడం అనే పదాన్ని చాలామంది మర్చిపోతున్నాము. ప్రతిరోజు ఇలా చిన్న చిన్న పనులను సక్రమంగా పద్ధతిగా చేయడం వలన మనకి కన్సిస్టెన్సీ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన లైఫ్లో మనకి అన్నిటికంటే ముఖ్యం కన్సిస్టెన్సీ. ఇంక ఇటువైపు వస్తే ఆల్రెడీ అన్నం ఉడికిపోతుంది. నేను ఇంకా ఊరుస్తున్నాను. డైలీ నేను ఇంకా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, డైలీ నేను ఓపన్నమే ఊరుస్తాను. ఒక పక్క అయితే ఉప్మాకి మట్టి పాత్రలో చూసారు కదా, నేను స్టీల్ అండ్ మట్టి పాత్రలు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న అలవాట్లను నేను మార్చుకుంటూ వస్తున్నాను. అందులో భాగమే నేను ఈ వంట పాత్రను కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఉప్మా అయిపోయిందండి. ఇంకా వెంటనే దీన్ని మనం సర్వింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా హాట్గా ఉండేటప్పుడే హాట్ బాక్స్లో తీసుకుంటే తినే టైంకి అది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా వెంటనే మనకి క్లీనింగ్ సెక్షన్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేసేయచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల మనం స్మార్ట్ వర్క్ చేయవచ్చు. అంటే వంటగదిలో స్మార్ట్గా వర్క్ చేయవచ్చు. ఇంకోవైపు పప్పు బీరకాయ వండుతున్నాను. అక్కడ కుక్కర్ పెట్టేసి నెక్స్ట్ కర్రీకి కటింగ్ చేయాలన్నమాట. చెప్పాను కదా, నేను రెగ్యులర్గా పప్పు కాంబినేషన్ అయితే తీసుకుంటాను. ప్రోటీన్ ఇంటేక్ అనేది మన బాడీకి ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా కాంబినేషన్ అయితే వెజిటేబుల్స్ కాంబినేషన్ ప్లస్ పప్పు ఆకుకూర కాంబినేషన్లో కంప్లీట్గా డేలో 1 మీల్కి అయితే తీసుకుంటాను. ఇక్కడ ఇంకా మునక్కాడ టమాటా కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట వండడానికి. ఈ సమ్మర్ అంతా బాబుకి స్కూల్ లేకపోయినా సరే మా సార్కి హాలిడే ఉండదు. ఇంకా అతని కోసం లంచ్ అయితే ఎర్లీ మార్నింగ్ వండాల్సి వస్తుంది. నేను ఈ రెగ్యులర్ రొటీన్ని ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి పర్వాలేదు. హాలిడేస్ తర్వాత నేను బయటికి వెళ్ళి వర్క్ చేయాలన్నా లేదా టైంని దేనికైనా యూటిలైజ్ చేయాలన్నా ఈ రొటీన్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ వర్క్ అయినా మనం అప్పటికప్పుడు ఫాస్ట్గా చేయాలంటే అవ్వదండి. ఎప్పుడూ కూడా ముందు నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఏదైనా వర్క్ చేయాలనుకునేటప్పుడు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అలాగే నేను కూడా ఇప్పుడు ఈ రొటీన్ని రోజు కూడా కంపల్సరీ డైలీ ఇలాగే ఫాలో అవ్వడం వల్ల నేను రేపు వర్కింగ్కి వెళ్ళాలన్నా లేదా ఇంకేదైనా బిజినెస్ చేయాలన్నా ఇంకేది చేయాలన్నా సరే నాకు ఇది చాలా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్టివ్గా ఒక మార్నింగ్ని నేను ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ టైంకి దాన్ని అక్కడ అమలుపరచడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. టైం మేనేజ్మెంట్ వస్తుంది, స్ట్రెస్ ఉండదు, అలాగే నాకు వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా వస్తుంది. మొన్న పెట్టిన నా ఫస్ట్ రొటీన్ వీడియోకి 100 వ్యూస్ వచ్చాయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఈ చిన్న ప్రయత్నానికి ఈరోజు 100 రావచ్చు, రేపు అవే 1000 కూడా రావచ్చు, ఆ తర్వాత లక్షల్లో కూడా వస్తాయని ఆశిస్తున్నాను. నా మొదటి అడుగులను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. నేను నాలాగే ఉంటూ నా రియల్ ఇన్నర్ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే నేను సోషియాలజీ స్టూడెంట్ అండి. సో దానివల్ల నేను కొన్ని టాపిక్స్ని డైరెక్ట్గా ఫేస్ చూపిస్తూ కూడా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక
మంచి హ్యాబిట్ ఏంటంటే నాకు స్టేజ్ ఫియర్ అనేది కొంచెం తక్కువనే చెప్తాను. ఎందుకంటే ఎంతమంది ఉన్నా సరే నాకు చాలా ధైర్యంగా మాట్లాడడం అంటే ఇష్టం. అదొక హాబీ అనుకుంటాను. ఇప్పుడే కాదు, స్కూల్ డేస్ నుంచి కూడా, కాలేజ్ డేస్లో కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడైనా సరే నాకు ఏదైనా టాపిక్ స్పాంటేనియస్గా మాట్లాడడం అంటే చాలా ఇష్టం అండి. సో దానివల్ల నేను ఆ రిలేటెడ్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను. అలా చేయడం ఎలా ఉందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రొటీన్ చూపిస్తూ మాట్లాడితే బాగుందా, లేదా అలా డైరెక్ట్గా టాపిక్ మాట్లాడితే బాగుందా, ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్లో వంటగదిలో ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. ఇంకా నేను కాటన్ శారీ కాబట్టి కంప్లీట్గా శారీతోనే చేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏ రిలేటెడ్ వీడియోస్ కావాలో. థ్యాంక్ యూ సో మచ్.